ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమ నుంచి మన ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా యేసయ్య చిత్తములో మనందరం వర్ధిల్లుతున్న వారమే. కాబట్టి ఆయన నామములో ఆయన చిత్తములో ఉంటున్న మనకు ఆ ప్రియమైన యేసయ్య మన తట్టు తన ప్రేమను చూపిస్తూ ప్రతి కుటుంబమనే ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతి కుటుంబంలో దుఃఖములు ఉంటుండగా దుఃఖములని కూడా సంతోషకరముగా చేర్చున్న మన నజరేయుడు యేసు నామములో మీ అందరికీ మీ కుటుంబంలో దీవెనలు కుమ్మరించబడాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని మన ప్రభువే మనల్ని ప్రేమించున్నాడు కదా. ఆ జీవము గల దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న గొప్ప దేవుని బట్టి మరి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. నా మాటలు మనసులో ఉంచుకునము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకునము. నా మాటలు మనసులో ఉంచుకునము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకునము. మరి ఎక్కడ దాచిపెట్టుకోవాలి తండ్రి ఆయన ఆజ్ఞలను? అనుదినము ప్రేమైన యేసయ్య కృపలో మనందరం బ్రతుకుచున్న వారమే. కాబట్టి అనుదినము ఆయన ఆజ్ఞలను మనం దాచిపెట్టుకోవాలా. మరి ఏదైనా మన జ్ఞాపము లేకపోతే జ్ఞాపము చేసుకొని ఆ విలువైన మాటలు మన హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే అది మనకు, మన పిల్లలకు, మన సంతానానికి, ఇజ్రాయేల్ జనానికి, అన్య జనులకు ఆ మాటలు ఎప్పుడు దాచిపెట్టుకోవాలని యేసు ప్రభు వారు ఇక్కడ చలవిచ్చున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నా నోరు సత్యమైన మాటలు పలుకును. దేవుని యొక్క మాటలు సత్యమైన నోటి నుంచి వచ్చే మాటలు సత్యమైన మాటలు గనక సత్యమైన మాటలే ఎప్పుడు మనకు దేవుడు వినిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలు మనము దాచిపెట్టుకోవాలి. ఆయన వర్తమానము ఎప్పుడు మనము దాచిపెట్టుకున్నట్లయితే అది ఎప్పుడైనా మనకు విలువగా ఉంటుంది. ఇక్కడనో పరలోకములో మనకు విలువగా ఉంటున్నట్టు ఆ సత్యము మనకు ఎప్పుడు తోడుగా ఉంటున్నది. కాబట్టి ఈరోజు మన ప్రభు చెప్తున్న మాటలను బట్టి చూసినట్టే నా నోటి మాటలన్నీ నీతి కలిగినవి, వాటిలో మూర్ఖత్వమైనవి, కుటిలమైనవి ఉండవు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు, ఆ మాటలన్నీ నీతి గల మాటలే ఉంటున్నాయి. కాబట్టి మూర్ఖత్వమనియు కుటిలమనియు మాటలు దేవుని నుంచి రావు. మనుషుడికి మాత్రం ఇవన్నీ కలుగుతున్నాయి. మనుషుడు మాట్లాడగలడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ప్రేమైన సహోదరులారా, ఈ భూమి మీద బ్రతుకుచున్న మన అందరము కూడా సత్యమైన మాటలను దాచిపెట్టుకోవాలి. నీతి గల మాటలను దాచిపెట్టుకోవాలి. పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకంతో కూడినట్టు మాటలు ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదిస్తున్నాయి, దీవిస్తున్నాయి. కాబట్టి మరి ఒక మాట అంటున్నాడు, కావున పిల్లలారా నా మాటలు ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఎవరైతే నా మాటలు అనుసరిస్తారో, నా మార్గములు నడుస్తారో వారు ధన్యులు. కావున పిల్లలారా మీరు నా మాటలు ఆలకించుడి. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవుల తండ్రి పరిశుద్ధుడా, నీ మాటలు దాచిపెట్టుకునే వారుగా, నీ ఆజ్ఞలను తండ్రి అనుసరించి నడుచుకునే వారుగా ప్రతి బిడ్డలకు కూడా సహాయం దయచేయండి. ఈ భూమి మీద నివాసిస్తున్న ప్రతి కుమార్తె కుమారులకు యేసుక్రీస్తు నామములో ఆ మాటలు వారికి, వారి పిల్లలకు, వారి కుటుంబములకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడాలని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.